హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ సిటీలో స్వప్న వ్లాగ్స్. ఇంకా ఇది వచ్చేసి అయితే ఉగాది రోజు అనమాట. ఇంకా ఉగాది అయితే మంగళవారం వచ్చింది కదా, ట్యూస్డే రోజు. ఇంకా నేను ఎట్లాగో ఆ రోజు అయితే ఇంకా దీపం పూజ చేసి దీపం పెడతాను కదా, ఇంకా కలిసి వచ్చిందనమాట ఉగాది ఆ రోజు. సో ఇంకా ఇదైతే నేను మధ్యాహ్నం నుంచి షూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం అని కాదు, ఒక 3-4 o'clock అనమాట. అయితే మార్నింగ్ ఆనపకాయ కర్రీ చేశాను. అదే సొరకాయ అంటారు కదా కొంతమంది, అది పల్లీలు కొబ్బరి అవంతా పేస్ట్ చేసి ఇలా ఆనపకాయలో వేసి చేశానమాట. ఇక పొద్దున్నే మా ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళాడు. ఇంకా పండుగ రోజు కూడా వాళ్ళకి ఏం హాలిడే లేదనమాట. ఇక మార్నింగ్ నుంచి చాలా పని ఉంటుందండి. ఇక నాకు ఎట్లాగో అలవాటు, ఇక పిల్లల్ని చూసుకొని ఇంట్లో పనులన్నీ చేసుకోవడం నాకు అలవాటేనమాట. సో ఇంకా పిల్లలు అయితే పడుకొని లేచారనమాట ఫ్రెండ్స్. ఇక మా వాడైతే మంచిగా జీన్స్ షర్ట్, మా పాపకు కూడా కొత్త బట్టలు వేసాను. మా వాడైతే పాయింట్ ఇప్పేసిండు, నిక్కర్ మీదనే ఉన్నాడనమాట. ఇక లేవంగానే వాళ్ళకు మిక్చర్ కొనిచ్చాను, మిక్చర్ కావాలి అంటే తింటున్నారు. సో పొద్దున్నే పచ్చడి చేసేసాను, దేవునికి ఎక్కించిన అనమాట. అంటే ఇక పని అంతా అయిపోయినాక, స్నానాలు కూడా అన్నీ అయిపోయినాక పూజ చేసి ఇక పచ్చడి చేసి దేవునికి ఎక్కించాను అనమాట. అప్పుడే ఇంకా ఈ పప్పు కూడా నానబెట్టి పెట్టాను, అదే శనగపప్పు. ఇంకా మార్నింగే చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా కుదరలేదన్నమాట ఫ్రెండ్స్. ఇంకా అప్పటికి ఇక దీపం పెట్టి ఇక అన్నీ కొంచెం ఎక్కువ ఉంటుంది కదా పని. ఇంకా అంతా తుడుచుకొని చేసుకున్న వారికి దీపం పెట్టి ఇంకా చేసేవారికి 11:30-12 అయింది. ఇంకా అది రేకులు కదా, ఇంకా కిచెన్లో చాలా ఉడకబోస్తుంది అనమాట. ఇక నాకు అస్సలు అయితే లేదు తిరుగుడు. ఇంకా పిల్లలు మధ్యలో అటు ఉరుకుతుంటారు, ఇటు ఉరుకుతుంటుంది, ఇంకా వాళ్ళని చూసుకోవాలి కదా. అందుకని పొద్దునే లేకపోతే ఖచ్చితంగా పొద్దున్నే పిల్లల్ని ఎవరైనా చూసుకునే వాళ్ళు ఉంటే, అంటే మా హస్బెండ్కి ఆఫీసు ఉండకపోయి ఉంటే చూసుకుంటుండే అనమాట. చూసుకుంటే నేను కొంచెం చేస్తుంటిని. ఇంకా ఇక్కడైతే నేను పచ్చడి తాగుతున్నానండి. సో అయితే ఏంటంటే పిల్లలు ఇక అటు ఇటు ఉరుకుతుంటే నేను ఇంకా భక్ష్యాలు పెంక మీద కాలుస్తూ ఉంటే అవి మాడిపోవడము, వాళ్ళెమ్మటి నేను ఉరకడం, ఇక ఇట్లా అవుతుంటుంది అనమాట. ఇక పనేమో కానీ వాళ్ళతో ఇక ఉరకాలన్నమాట. ఇక అదే ఇక జ్వరం వచ్చినట్టు అయిపోతుంటుంది అనేసి ఇక నిమ్మలంగా చేసుకుందాంలే, కొద్దిసేపు రెస్ట్ తీసుకొని అన్నట్టుగా నేను ఇంకా అనుకున్నాను అనమాట. ఇంకా మధ్యాహ్నం అయిపోయింది కదా, అలా చేసేపు అయితే మేము పడుకున్నాము, పిల్లలు పడుకున్నారు, పడుకోబెట్టేసాను. నేను చేసేపు అలా ఒరిగానమాట రెస్ట్ తీసుకొని. ఇంకా లేచాను ఫ్రెండ్స్. లేచి పిండి అయితే నేను పిసికి పెట్టుకున్నాను. ఇక సరే అనేసి ఇది ఇంకా 6 అవుతుంది అనుకోండి, నేను భక్షాలు చేసే టైంకి 6 అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా పిల్లలు అయితే నా ముంగటినే ఆడుకుంటారు. ఇక చేస్తున్నాను. పూర్ణం కూడా అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట. పూర్ణం కూడా అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే పిల్లలతో ఏదో మాట్లాడుతున్నాను. అయితే ఇంకా మా హస్బెండ్ కూడా ఇక వచ్చే టైం అయిందనమాట. అంటే త్వరగానే వచ్చాడు. ఒక మామూలుగా అయితే 9 o'clock అలా వస్తాడనమాట. సో 7:30కి వచ్చేసాడనమాట. అయితే ఇక దేవునికి ఎక్కిద్దాం అనేసి ఇక మేమేమో అసలు ఎంగిల్ కూడా చేయొద్దు కదా అనేసి అలానే ఇంకా భక్షాలు పిల్లలు బెల్లం అడిగినా కొంచెం పూర్ణం అడిగినా ఇయ్యలేదు పాపం. ఇంకా ఎందుకంటే దేవునికి ఎక్కియాలి కదా పండుగ రోజు అనేసి పిల్లల్ని ఏదో విధంగా అలా మేనేజ్ చేసిన. ఇంకా ఇక్కడైతే ఒక 6-7 అట్లా చేసినాను ఫ్రెండ్స్, అంతే, ఇంకేం చేయలేదు. ఇంకా పక్కన ఆంటీకి ఒక 2 ఇచ్చాను. ఇక మేము ఒక 2 ఒక్కొక్కటి తినేసరికి సరిపోయిందనమాట. ఇంకా నెక్స్ట్ డే చేసుకుందాంలే అన్నట్టుగా పూర్ణం మిగులుతుంది కదా ఎట్లాగో, చాలానే ఒక 1/2 kg నానబోసాను, 1/2 kg బెల్లము. మళ్ళీ అప్పుడు కొంచెం చేసుకోవచ్చులే అన్నట్టుగా ఇక పండుగ రోజు చేశాను. లేకపోతే నేను మార్నింగే చేస్తాను ఎప్పుడైనా సరే. పని అయిపోగానే మార్నింగ్ 11-12 వరకు చేసేస్తాను, దేవునికి కూడా ఎక్కిస్తాను. కానీ ఇంకా నాకైతే ఇక ఈసారి అయితే అస్సలు కుదరలేదు. సో ఇక అలా చేసుకొని నైట్ అయిందనమాట భక్షాలు చేసుకొని తినేసరికి. ఇక ఫస్ట్ అయితే ఒకటి దేవునికి అయితే చేసి ఎక్కిద్దామనేసి ఇక చేస్తున్నాను. కొంచెం చిన్న సైజ్ చేశాను దేవునికైతే. ఇంకా పచ్చడి అయితే మార్నింగే ఎక్కించేసాను, చూసారు కదా. ఇంకా పూలు కూడా కొన్నానమాట మార్నింగే. కొంచెం అదేమంటారు మన మాలలాగా కొన్నానమాట, మల్లెపూలు. అవి కొన్ని కొన్నాను, కొన్ని నేను పెట్టుకొని కొన్ని దేవునికి పెట్టేశాను అనమాట ముందుగానే. ఇంకా వేరే పూలు కూడా, కుల్ల పూలు కూడా పెట్టేశాను. ఇంకా నేనైతే కొత్త శారీ కట్టుకున్నాను ఫ్రెండ్స్. ఈ శారీ ఎలా ఉంది అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏదో ఓల్డ్ మోడల్ అనమాట, ఏం న్యూ మోడల్ ఏం కాదో ఎప్పుడుదో.
సో ఈసారి అయితే భక్షాలు కొంచెం అలా వచ్చాయి. మొన్న చేశాను కదా, మొన్న అంటే ఒక 10 డేస్ బ్యాక్ చేశాను కదా. సో అందులో అయితే మంచిగా వచ్చాయి భక్షాలు. నేను మంచిగా చేస్తాను పర్ఫెక్ట్గా, అంటే నాకు వచ్చే విధంగా మంచిగా చేస్తాను, మంచిగా చపాతీలాగా సన్నగా మెత్తగా. నెయ్యి వేయకపోయినా సరే ఆయిల్తోనే చేస్తాను అనమాట. కానీ అదేందో పండుగ రోజే ఏవి సరిగ్గా రావు, కొంచెం అంత పర్ఫెక్ట్గా రాలేదన్నట్టు అనిపించింది నాకైతే. ఇక సరేలే అనేసి ఇక చేస్తున్నాను. ఉత్తప్పుడేమో అన్నీ మంచిగా వస్తాయి, కూరలు అయినా ఏవైనా సరే. మనం ఏమన్నా స్పెషల్ డే ఉన్నప్పుడు చేద్దామంటే ఆ రోజు అస్సలు మంచిగా రావు, కొంచెమన్నా చెడిపోతుంటాయి అన్నట్టు. చాలా కోపం వస్తుంటుంది. ఇంకా పచ్చడి అయితే నాకైతే చాలా ఇష్టం అనమాట. ఉగాది పచ్చడి అయితే చాలా తాగుతాను నేనైతే, నాకు చాలా అంటే చాలా ఇష్టము. ఇంకా కుండ అయితే ఏం కొనుక్కరాలేదు ఫ్రెండ్స్, అన్ని రేట్లు పెరిగిపోయినాయి కదా. ఇక మా ఆయన అయితే 9 గంటలకే ఆఫీస్కి వెళ్ళిపోయిండు. ఇక మళ్ళీ ఎవరు తెచ్చిస్తారు, ఇక మా ఆయన అయితే వెళ్ళిపోయాడు కదా అనేసి మామూలుగా బిందెలోనే చేశాను, చిన్న సర్వం నీట్గా తోముకొని బొట్లు పెట్టేసి ఇక చేశాను అనమాట. ఇంకా ఇక్కడ చూడండి దీపాలు అయితే ఇంకా మంచిగా వెలుగుతున్నాయి, ఆయిల్ అయితే చాలా పోసాను. ఇంకా ఇక్కడ చూడండి దండం పెట్టుకుంటుంటే కూడా మా పిల్లలు అసలు దండం పెట్టుకొని అట్లేదు, పక్కన అరుస్తున్నారు. ఇక దేవునికి అయితే అక్కడ ఎక్కించాను. ఇంకా మళ్ళీ మాకు చేసుకుంటున్నాం అనమాట మేము. యాక్చువల్లీ ఏంటంటే మా పాప ఆ టైంలోనే ఇక వాష్రూమ్ వస్తుందని చెప్తుందండి. ఇంకా మళ్ళీ ఇక బాగుంటుంది కదా అనేసి ఫస్ట్ అయితే దబదబా అప్పటికే పోతుంది, వాష్రూమ్ వెళ్ళింది. ఇంకా నేను ఫస్ట్ దేవునికి అయితే ఎక్కిద్దాము అన్నట్టుగా ఎక్కిచ్చేసి ఆమెకి వెళ్ళేసి క్లీన్ చేసి వచ్చానమాట. ఇంకా మళ్ళీ ఇక్కడ పెట్టేసి పెంక చేస్తున్నాను. సో ఇట్లుంటుందండి, ఇక చిన్నపిల్లలు ఉంటే ఇట్లనే ఉంటుంది హడావుడి. ఇంకా నేను చేశాక ఇక మా హస్బెండ్ వచ్చాడనమాట. కొంచెం ఎందుకో పూర్ణం అనేది కొంచెం బయటికి వచ్చింది అనిపించింది, బయటికే వచ్చింది. లేకపోతే ఇంకా మంచిగా పర్ఫెక్ట్గానే చేస్తాను. ఇందులో ఏంటంటే ఆ తెల్లగా ఎందుకు అనిపిస్తుంది అంటే ఇందులో మైదాపిండి పూరిపిండి కలిపాను అనమాట. నేను ఇంత ముందుకు మొన్న చేశాను కదా, అదేమో గోధుమ పిండి చేశాను, మొత్తం గోధుమ పిండి కొంచెం మైదాపిండి ఏమో కలిపాను అనుకుంటా, గుర్తులేదు. బాగుంటాయి గోధుమ పిండి చేస్తేనే నాకు మంచిగా అనిపిస్తుంది, మెత్తగా వస్తే బాగా అనిపిస్తుంది. ఇదేందో మైదాపిండి పూరి కలిపి వేసాను కదా, పూరిపిండితో కేవలం పూరిపిండితో కలిపి చేసినా బాగానే ఉంటాయి. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు మేము అలానే చేస్తుంటిమి. అయితే సరేలే మైదాపిండి కూడా కొంచెం వేద్దాం అన్నట్టు చేశాను. ఇక కొంచెం పైన తెల్లగా పేలిపోయినట్టు వచ్చినాయి అనమాట, మెత్తగా వచ్చినాయి బాగానే. ఇంకా కొంచెం అంత సాఫ్ట్గా ఏం రాలేదన్నమాట. ఇంకా అదే గోధుమ పిండితో చేస్తే సూపర్ వస్తాయి అన్నమాట. కలర్ కూడా బాగుంటుంది, ఎల్లో కలర్లో. ఇంకా మా హస్బెండ్ వచ్చాడనమాట. ఇక మా హస్బెండ్కి అయితే వేసి ఇచ్చాను ఫస్ట్, ఎందుకంటే పెద్దవాళ్ళకి వేసి ఇవ్వాలి కదా ఇంట్లో పెద్దవాళ్ళకి అన్నట్టు. ఇక మా హస్బెండ్కి అయితే వేసి ఇచ్చాను. ఏదైనా స్పెషల్స్ చేసుకుంటే పిండి వంటలు కానీ ఏవి కానీ పెద్దవాళ్ళం తిన్నాక పిల్లలకు పెట్టాలన్నమాట, కొంచెమన్నా టేస్ట్ ఇవ్వాలన్నట్టు. సో ఇక మా ఆయనకి అయితే వేసానండి, ఇంకా పిల్లలకు కూడా ఇచ్చాను. ఇంకా తర్వాత నేనైతే ఇక్కడ టీవీ చూసుకుంటూ తింటున్నాం అనమాట, మా ఆయనతో మాట్లాడుకుంటా. ఏదో మాట్లాడుతున్నాం ఆయనతోని. ఇంకా అయితే పూర్ణం అయితే చాలానే ఉంది, అది నీట్గా ఇక బాక్స్లో నీట్గా కడిగి పెట్టేశాను అనమాట. నెక్స్ట్ డేకి దోశపిండి వేస్తాను కదా, మళ్ళీ రంజాన్ వస్తుంది కదా, అంటే ఇక ఆ రోజు పండుగ కదా, పిల్లలకు హాలిడే ఉంటుంది. ఇక హాలిడే ఉంటే వాళ్ళకు తెలుసు కదా ఏదో ఒకటి కావాలా మమ్మీ అంటారు అనేసి ఇంకా బూరెలు చేద్దాంలే అనేసి పెట్టాను. దోశపిండితో ఇంకా బూరెలు చేస్తాను అనమాట, ఎప్పుడైనా చేస్తూనే ఉంటాను అప్పుడప్పుడు నేను మ్యాక్సిమము. ఇక్కడైతే తింటున్నామండి మేము. ఒక 8 ఏమో చేశాను అనుకుంటా ఫాస్ట్గా. ఇక పిల్లలేమో 1.5 అలా తిన్నారు. ఇక నేనైతే 2 తిన్నాను, మా ఆయన 2 తిన్నాడు, పక్కన ఆంటీకి 2 ఇచ్చాను. ఇంకా తర్వాత మళ్ళీ అయితే వంట స్టార్ట్ చేశానండి. ఇక అన్నం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ ఏంటంటే పెరుగు ఉందన్నమాట, మార్నింగ్ ఆనపకాయ కర్రీ ఉంది. ఇక నాకు అసలు ఇక చేయాలనిపిస్తలేదు, ఇక పెరుగుతో తిన్నాము. ఇంకా ఇది మిరప పండ్ల తొక్కు ఉంది కదా, కొంచెం అయితే తీస్తున్నాను అనమాట, తాలింపు పెట్టుకొని తిందామనేసి. మిగతాదేమో ఇంకా పెట్టేశాను అనమాట ఫ్రిడ్జ్లో. సో ఇక కర్రీ చేసేంత ఓపిక లేదు. ఇక ఎట్లాగో కర్రీ ఉంది కదా, ఇంకా వేరేది ఇంకా వేరేది ఏదో కర్రీ ఉంది కొంచెం అంతా ఫ్రిడ్జ్లో పెట్టానమాట. ఇంకా మా ఆయన వేసుకొని తింటాడు, ఇక నేను పెరుగుతో తిందామని డిసైడ్ అయిపోయినా. పిల్లలు కూడా పెరుగు కావాలన్నారు. ఇక కొంచెం లైట్గా
ఇంకా అవి తిన్నారు కదా భక్షప్పలు, ఇక కొద్దిసేపు ఆగి వంట చేశాను అనమాట. ఇక్కడ చూసి ఇక ఆనపకాయ కర్రీ మాతో పచ్చడి వేసాను. ఇంకా మా పిల్లలకేమో ఇక్కడ పెరుగు అయితే వేసి తినబెడుతున్నాను అనమాట. మమ్మీ పెరిగే కావాలన్నారు. ఇక మా హస్బెండ్ ఏమో బూందీ తెచ్చుకున్నాను అనమాట, మిక్చర్ బూందీ. ఇంకా పిల్లలు అది వేసుకుంటా పెరుగులో వేస్తూ ఉంటే నేను తినిపిస్తున్నాను ఇంకా వాళ్ళకైతే ఇక్కడ. మా హస్బెండ్కి ఏంటంటే ఏదైనా అంచుకు ఉండాలన్నమాట. అంచుకు ఏది లేనిది తినడు. కనీసం పాపడాల ప్యాకెట్ అన్న షాప్లో వెళ్ళి తెచ్చుకుంటాడు. సో ఇక పిల్లలకు కూడా అట్లా అలవాటు అయిపోయిందనమాట. నాకేంటంటే ఉంటే తింటాను, లేకపోతే లేదు. ఇక తెచ్చుకోవాలా తినాలన్నట్టు ఏముండదు. సో మీరు ఉగాది సెలబ్రేషన్స్ ఎలా జరుపుకున్నారు, ఏమేమి వండుకున్నారు, ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారు అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, జస్ట్ తెలుసుకుందాం అనేసి. సో ఇక మా ఇంట్లో అయితే ఉగాది ఇలా జరిగిందనమాట. ఇక రొటీనే, ఏమంతా పెద్ద స్పెషల్ ఏముండదు. సో అదనమాట ఫ్రెండ్స్. ఇంకా వ్లాగ్ వచ్చేసి ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నా వీడియోస్ అనేది ఇంకా కొంతమందికి రీచ్ అవుతాయి అన్నమాట. సో నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇక అంతే ఫ్రెండ్స్, ఇంకేం లేదు. ఇంకడైతే తినబెడుతున్నాను పిల్లలకైతే. ఇక మా వానికైతే మొన్న సండే రోజు కటింగ్ చేయించామన్నమాట. చూడండి ఎలా ఉందో, కొంచెం డిఫరెంట్గా చేయించాము. ఇప్పుడు చాలామంది స్టైల్స్, చిన్న చిన్న పిల్లలకు కూడా స్టైల్స్ కటింగ్ చేపిస్తున్నారు కదా. సో మేము అలానే చేయించామన్నమాట. ఇక పిల్లలకైతే తినిపించాను. పిల్లలకి ఇక్కడ తినిపించాక ఇక నేను కూడా తిన్నాను అనమాట. ఇక పెరుగుతోటే తినేసాను. సో ఇది ఫ్రెండ్స్ వ్లాగ్ వచ్చేసి. నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. బాయ్.